హాయ్, వెల్కమ్ టు ఆర్జీ ఈవీ మానియా. ఈరోజు మనం పూణే బేస్డ్ కంపెనీ అయిన టార్క్ క్రెటస్ ఆర్ మోడల్ బైక్ దాని స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. 28,000 కిలోమీటర్ డ్రివెన్ అయిన ఈ బైక్ ఇప్పటి వరకు దాంట్లో ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, దానికి ఎంత ఖర్చు అయింది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఇది బైక్ ఓవర్ వ్యూ. బైక్ చూడడానికి స్పోర్టీ అండ్ బల్కీ లుక్తో మంచి డిజైన్ చేశారు. ఇది బైక్ మోడల్ లోగో వచ్చేసి ఇక్కడ ఇట్లా ప్లేస్ చేశారు, క్రెటోస్ ఆర్ అనేసి. దీనికి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్స్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్తో వచ్చింది. అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది. దీనికి డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ అండ్ రైట్ డ్యూయల్ డిస్క్ ఉంది. ఇది ఎక్సెల్ ఫ్లక్స్ మిడ్ డ్రైవ్ మోటార్. ఇది టార్క్ ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. ఇది 5.5 కిలోవాట్ మిడ్ డ్రైవ్ మోటార్. ఇది 9 కిలోవాట్ పీక్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మోటార్ది గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ పైన ఇక్కడ ఆయిల్ ఫిల్ చేసుకోవాలి, గేర్ ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. కింద డ్రైన్ ఉంది ఇక్కడ కింద. సో ఇది 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్లో కింద సైడ్ మొత్తం కాంటాక్టర్స్, కంట్రోలర్స్, కాంటాక్టర్స్ అన్నీ కింద ఉన్నాయి. పైన సైడ్ మొత్తం ఇక్కడ బిఎంఎస్ బ్యాలెన్సింగ్ మొత్తం పైన పార్టిషన్లో ఉంది. దీని ఐడిసి రేంజ్ వచ్చేసి 180 కిలోమీటర్ పర్ ఛార్జ్ అన్నారు ఈకో మోడ్లో. కాకపోతే రియల్ రేంజ్ 125 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ ఇన్ ఈకో మోడ్. 125 to 135 ఈజీగా మనం తీయొచ్చు ఈకో మోడ్లో. సిటీ మోడ్లో పర్ ఛార్జ్ 100 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. అలాగే స్పోర్ట్స్ మోడ్లో 80 కిలోమీటర్ రేంజ్ ఇది ఇస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 105 కిలోమీటర్ పర్ అవర్. దీనికి టోటల్ 4 మోడ్స్ ఉన్నాయి. ఈ సెంటర్ కామన్ అనమాట. ఈ సెంటర్ ప్లస్ రైట్ బటన్ హోల్డ్ చేస్తే ఈకో మోడ్, సెంటర్ ప్లస్ డౌన్ బటన్ హోల్డ్ చేస్తే సిటీ మోడ్, సెంటర్ ప్లస్ రైట్ బటన్ హోల్డ్ చేస్తే స్పోర్ట్స్ మోడ్, అండ్ సెంటర్ ప్లస్ అప్ బటన్ హోల్డ్ చేస్తే ఇది రివర్స్ మోడ్లో వెళ్తుంది. దీని ఫ్యూజ్ ఎప్పుడైనా కాలిపోతే ఇది దీని సీట్ కిందనే ఉంటుంది. ఫ్యూజ్ బాక్స్ అండ్ బ్యాటరీస్, ఆక్సిలరీ బ్యాటరీ అంతా దీని సీట్ కింద ఉంటుంది. ఈ ఫ్యూజెస్ ఎప్పుడైనా కాలిపోతే, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పేర్ ఫ్యూజెస్ ఉంటాయి. ఫ్యూజెస్ ఇక్కడ ఉంటాయి ఇవి. దీనికి ఇక్కడ లేబుల్స్ ఇక్కడ ఉంది మనకి, ఏ ఫ్యూజ్ ఎక్కడికి వెళ్తుందని చూసుకోవడానికి. సో ఇది ఇప్పుడు ఛార్జ్ అవుతుంది. దీంట్లో రేంజ్ వచ్చేసి 90 కిలోమీటర్ రేంజ్ ఉంది. ఛార్జ్ 72% ఛార్జ్ అయింది. రిమైనింగ్ టైం వచ్చేసి 114 మినిట్స్ అనమాట. ఇక్కడ ఇది ఛార్జింగ్ ఇండికేషన్ కనిపిస్తుంది మనకి. ఇది దీని బూట్ స్పేస్. బూట్ స్పేస్లో నేను యూజువల్గా ఇది క్యారీ చేస్తాను, మన చైన్ స్ప్రేని క్యారీ చేస్తాను. ఇది ఓపెన్ చైన్ కాబట్టి దీనికి ల్యూబ్ ఎప్పుడు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక 200-300 కిలోమీటర్స్కి నేను ల్యూబ్ అప్లై చేస్తాను. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది మనకి. దీంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, 2.4 యాంపియర్ది. సో ఈ స్పేస్ అనేది దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి ఇది ఫాస్ట్ ఛార్జర్ కంపాటబిలిటీ ఉంది ఇక్కడ. సో ఫ్యూచర్లో మనం పెట్టుకోవాలనుకున్నా కానీ ఇక్కడ ఛార్జర్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ కేసు, మ్యాగ్నెటిక్ కవర్. ఇది టాప్ స్పీడ్ చూద్దాం ఐడియల్లో ఒకసారి. ఇది ఈకోలో స్పీడ్ అవుతుంది. ఇప్పుడు సిటీలో చూద్దాం. సిటీలో 70. స్పోర్ట్స్ మోడ్లో చూద్దాం. ఇది బైక్ కంప్లీట్ ఓవర్ వ్యూ ఇలా ఉంది. ఇప్పుడు బైక్లో ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, దానికి ఎంత ఖర్చు అయింది అది చూద్దాం ఇప్పుడు. నేను ఒకసారి బయట నుంచి రాగానే ఒక రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కీ ఆఫ్ చేసి ఛార్జర్ కనెక్ట్ చేసిన వెంటనే ఫ్యూజ్ ఒకటి కాలిపోయింది.
సీట్ కింద ఒకటి ఉంటుంది, ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. ఆ ఫ్యూజ్ ఒకటి కాలిపోయింది. అది మన వెహికల్ కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఆ ఫ్యూజ్ కాలిపోయింది. ఆ కాలిపోయిన వెంటనే మన హెడ్ లైట్ ఇండికేషన్ లైట్స్ ఫ్లిక్కర్ అవుతూనే ఉన్నాయి. అప్పుడు అది ఎప్పుడైతే నేను మళ్ళీ ఫ్యూజ్ చేంజ్ చేసినంత వరకు అది ఆఫ్ అవ్వలేదు, అలాగే ఉందన్నమాట. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మోటార్కి 3 ఫేసెస్ వెళ్తున్నాయి. 3 ఫేసెస్లో ఎప్పుడైతే నేను ఈక్వల్ డ్రైవ్ చేస్తూ నేను సిటీ మోడ్ కానీ స్పోర్ట్స్ మోడ్ కానీ చేంజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేది. ఆఫ్ ఇన్ ద సెన్స్ లైక్ పవర్ ఆఫ్ అయ్యేది కాదు, కాకపోతే ఐడియల్గా వచ్చేసి ఆగిపోయేది. ఇక్కడ కేబుల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ కేబుల్స్ని 2 కేబుల్స్ మీడియం స్పీడ్ అండ్ హై స్పీడ్, ఈ 2 కేబుల్స్ దగ్గరికి అయిపోయి హీట్ అయిపోయి షార్ట్ అయిపోయినాయి అనమాట. ఇన్సులేషన్ డ్యామేజ్ అయిపోయి షార్ట్ అయిపోయినాయి. ఆ షార్ట్ అయిపోయేసరికి ఆ బిఎంఎస్ దాన్ని డిస్కనెక్ట్ చేసేది, సప్లైని డిస్కనెక్ట్ చేసేసి వెహికల్ని ఆఫ్ చేసేసేది. కానీ ఏం ఎఫెక్ట్ అయితే ఏం మేజర్ లాస్ అయితే ఏం జరగలేదు. తర్వాత ఇది ఓపెన్ చేసేసుకొని దీన్ని డివైడ్ చేసేసుకున్నాం, ఇన్సులేషన్ యాడ్ చేసేసి కేబుల్ టైస్ వేసి ఈ 2 కేబుల్స్ని డివైడ్ చేసేసాము. అప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. కాకపోతే రెగ్యులర్గా సర్వీసింగ్ చేస్తూ ఉంటే తెలిసిపోతుంది ఎక్కడ ఏమైనా కేబుల్ షార్ట్స్ అయినాయా లేదంటే ఇన్సులేషన్ ఏమైనా డ్యామేజ్ అయిందా తెలిసిపోతుంది. రెగ్యులర్గా ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి ఈ గేర్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది డ్రైన్ బోల్ట్, ఇది ఇక్కడ నుంచి డ్రైన్ చేసుకోవాలి. ఇంకా రెగ్యులర్గా బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి అయితే నేనైతే చేంజ్ చేశాను. అండ్ ఇక్కడ బేరింగ్ డ్యామేజ్ అయింది. అప్పుడు బేరింగ్ డ్యామేజ్ అయ్యి వీల్ షేక్ అయింది బాగా. అప్పుడు ఇది చేంజ్ చేశాను. దీనికి బేరింగ్కి 180 రూపీస్ అయింది. ఆ ఫిక్సింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక 200 తీసుకున్నారు. మొత్తం 380 రూపీస్ ఖర్చు అయింది దీనికి సెంటర్ స్టాండ్ లేదు. సెంటర్ స్టాండ్ లేనందుకు రిపేరింగ్ ఎక్కడ చేయిద్దామన్నా కానీ వాళ్ళు చేయడానికి చాలా ఆలోచించేవాళ్ళు. బైక్ పట్టుకోవాలి దీన్ని, లేదంటే పడుకోబెట్టాలి అక్కడ. సో ప్రతి దానికి ఇష్యూస్. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్కి అసలు సపోర్ట్ లేదు. ఈ సపోర్ట్ లేనందుకు బయట ఎక్కడ మార్కెట్లో వెళ్ళినా కానీ తగులుకుంటూనే వెళ్తూనే ఉంటారు. ఇది ఎన్నోసార్లు పగిలిపోయినాయి, ఇక్కడ నుంచి ఎన్నోసార్లు విరిగిపోయినాయి. దీన్ని ఒక దాదాపుగా 10 సార్లు నేను చేంజ్ చేసి ఉంటాను. ఈ మైనర్ ప్రాబ్లమ్సే ఈ బైక్లో వచ్చినాయి ఇప్పటివరకు అయితే. మనం మినిమం అవేర్నెస్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. యాక్సలరేషన్స్ కానివ్వండి, ఏదైనా చిన్న స్టెప్స్ ఫాలో అవుతే ఎలక్ట్రిక్ వెహికల్ లాంగ్ పీరియడ్ వరకు మనం మెయింటైన్ చేయొచ్చు వితౌట్ ఎనీ కంప్లైంట్. మీ దగ్గర కూడా టార్క్ క్రెటోస్ ఆర్ బైక్ ఉండి దానివల్ల మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను, నా సపోర్ట్ ఇస్తాను ఏమైనా అవసరం ఉంటే. ఇలాంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి దగ్గర అయితే టార్క్ క్రెటోస్ బైక్ ఉందో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.